చట్టాన్ని వక్ఫ్ భూములను పరిరక్షించడానికి సెక్షన్ 51, 52, 53, 54 రక్షణకు వచ్చగా ఉన్నటువంటి ఈ చట్టాలను అధికారాలు లేకుండా కోల్పోయే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉంది. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. నేడు అధికారంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది అంటే అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ ఎంపీలేనని, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు బీజేపీ, తెలుగుదేశము, వైసీపీ, జనసేన ఎంపీలు ఈ యొక్క సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, ఈ యొక్క ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఎంపీ ఓటుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఈ బిల్లు పాస్ అయ్యడానికి 100% పాస్ కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి వక్ఫ్ ఆస్తులు కోట్ల రూపాయలు విలువ అయినటువంటి రాజకీయ నాయకులు కొందరు అవినీతి అధికారుల ద్వారా ఆక్రమణలకు గురి చేస్తా ఉంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఫిర్యాదులు చేస్తే వాటి మీద చర్యలు చేపట్టినటువంటి ఈ అధికారులు, ఈ రాజకీయ నాయకులు ఈ రోజు చట్టంలో ఉన్నటువంటి సవరణలను చేసేదానికి వీళ్ళకి అధికారం ఎవరిచ్చినారు? ముస్లిం పర్సనల్ లా ఓడేరింది. వక్ఫ్ చట్టంలో కలగ చేసుకునేటువంటి అధికారము కేంద్రానికి లేదని చాలా స్పష్టంగా తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పులు చెప్పినాయి. వక్ఫ్ ఈజ్ ఆల్వేస్ వక్ఫ్. వక్ఫ్ కోర్టులో ఒక సూరి గజెట్ నమోదైన తర్వాత ఆ భూమిలో యొక్క స్వభావాన్ని మార్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవని. కానీ నేడు ఈ బీజేపీ ప్రభుత్వము సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వాళ్ళ యొక్క స్వలాభం కోసము వక్ఫ్ భూములను కాజేయాలనే ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క సవరణ బిల్లులను తీసుకొని వచ్చినారు. దీనికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇప్పటికైనా ఏపీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ మైనార్టీ నాయకులు మేము ఒకటే అడుగుతున్నాం. ఈ రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వక్ఫ్ పరిరక్షణ కోసం రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళే, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళే. ఈ రోజు మా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మైనార్టీ నాయకులు ఈ యొక్క వక్ఫ్ చట్టాన్ని కాపాడుకునే దానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. मूवमेंट फॉर पीस एंड जस्टिस जमात के द्वारा सेंटर सरकारी हुकूमत से ये अपील दरखास्त करते हैं कि वक्फ बोर्ड के आस्तियों को, वक्फ बोर्ड के ज़मीनात को और उसके जो कानून को बदलने की जो कार्रवाई सेंटर हुकूमत की है उसके खिलाफ उसको कार्रवाई को फौरन रुका दे और वक्फ बोर्ड की जितने ज़मीनात हैं, जो भी आस्तियाँ हैं, जो भी प्रॉपर्टियाँ हैं, उसकी हिफाजत करे और पुराना जैसा कानून है कॉन्स्टिट्यूशन ऑफ इंडिया के कानून के मुताबिक, पुराने कानून के मुताबिक वैसे ही उस कानून को बाकी रखें और नए कानून, नई तब्दीली लाकर नए आस्तियों को बेचकर इसको प्राइवेट करने की वजह से और इसको बेचने के खातिर इसको रुकाना चाहिए। और हमें इस बात को आंध्र प्रदेश की हुकूमत से और दिल्ली सरकारी हुकूमत से और अपोजिट के तमाम पार्टियों से दरखास्त करते हैं कि इस कानून को रुकाने की पूरी कोशिश करें और कोई भी इस कानून को, इस जीवो को पास करने में सपोर्ट ना करें और उसके खिलाफ वोट करें। एमपीजे मूवमेंट फॉर पीस एंड जस्टिस डिस्ट्रिक्ट सदर जाकिर हुसैन। దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కానీ కంచె చేను వేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. 40 సవరణలు చేస్తా ఉంది. కేంద్ర కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క 40 సవరణలు చేయడం జరిగింది. ఈ యొక్క 40 సవరణలను పార్లమెంటులో ఆమోదు కోసము ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేయడం ఏమంటే, ఈ యొక్క బిల్లును పార్లమెంటు దాకా చేరకుండా ఆపాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాలపై ఉంది. కాబట్టి నేను ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, మిగతా ప్రతిపక్షాలను కోరేది ఏమంటే, ఎట్టి పరిస్థితిలోనూ పార్లమెంటు వరకు ఈ బిల్లు పోకుండా ఆపేయాలి. ఈ విధంగా చేసినట్లయితే ఆధీనంలో ఉంటుంది. ఈ విధంగా చేసినటువంటి అవసరము ఉంది. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సవరణ బిల్లును పార్లమెంట్ లో మరియు రాజ్యసభలో తేవడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్రంలో మరియు రాజ్యసభలో పార్లమెంట్ లో తేవకుండా అడ్డుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరియు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎందుకంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణ కేవలం ఆ వక్ఫ్ సంస్థకి ఉంటుంది కాబట్టి ఏదైతే గైడెన్స్ చేయాలో ఆ ప్రభుత్వం ఆ గైడెన్స్ చేయాలి తప్ప సవరణను ఎలాంటి పరిస్థితుల్లో మనము ఆమోదించాము. ఇప్పటికే 1954 సవరణ బిల్లును యథాతథిగా కొనసాగించాలి. ప్రభుత్వం చేపట్టిన పనులు చాలా ఉన్నాయి. నిరుద్యోగము,
ఇలాంటి పరిశ్రమలు, ఇలాంటి తేవాల్సిన పరిస్థితులు, ఇలాంటి పనులన్నీ విడిచిపెట్టి అనవసరమైన విషయాలపైన మతతత్వ సమస్యపైన కేంద్రం దృష్టి సారించింది. ఈ దృష్టిని ప్రజల దృష్టి మళ్లించడానికే ఇలాంటి పన్నాగాలు పడుతుంది. కావున ఈ బిల్లు ఎలాంటి పరిస్థితుల్లో రాజ్యసభను కానీ పార్లమెంట్ లో కానీ తేవడానికి ఎలాంటి పరిస్థితులు వీల్లేదు. అందువల్ల మీరు మైనార్టీ సమస్యలు ఎప్పటికప్పుడు మేము పరిష్కరిస్తాం, మైనార్టీకి ఏమైనా సమస్యలు ఉంటే మేము ఉంటాం అండగా, ముందు మేము నిలబడి మాట్లాడతాం అనేటువంటి ముఖ్యమంత్రులు ఇప్పుడు ముందు ఉండే పోరాడాల. పార్లమెంట్ లో మీ ఎంపీల ద్వారా కానీ, రాజ్యసభలో మీ ఎంపీల ద్వారా కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఈ బిల్లుకు ఓటు వేయకూడదని మేము తెలియజేస్తున్నాము. ఒకవేళ ఈ బిల్లును పార్లమెంట్ తెచ్చినట్లయితే మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఇప్పటికే ప్రస్తుతము ఈ కొన్ని సమస్యలతో కలిపి మనము ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమాలు చేస్తున్నాము ఎంపీల ద్వారా. ఒకవేళ ఈ బిల్లును మీరు మొండితనంగా ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా ప్రజా సంఘాలతో, ఒగ్గోటుకు సంబంధించిన నాయకులతో మాట్లాడి, ముస్లిం సంఘాలు జేఏసీలతో మాట్లాడి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మేము ముందు ఉంటామని తెలియజేస్తున్నాము. మేము ఈ బిల్లును సవరణ బిల్లులు ఏదైతే 40 సవరణలు తేవాలని చూస్తుందో బిల్లు ఇది దారుణము. చట్ట సవరణకు ఎలాంటి ఆమోదం లేకున్న విషయాన్ని మీరు ముందుకు ప్రజలకు తెస్తున్నారు. ఇలాంటి బిల్లును మేము ఎలాంటి పరిస్థితుల్లో ఆమోదించమని తెలియజేస్తూ ఈ మూవ్మెంట్ ఫర్ పీస్ జస్టిస్ ద్వారా ఖండిస్తున్నాము. ప్రజలందరూ దీన్ని గ్రహిస్తారని, ఇలాంటి బిల్లు ఒకవేళ తెచ్చినట్లయితే ప్రజలు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకించాలి, తద్వారా రోడ్ల మీద వచ్చి ఈ నిరసన తెలిసినప్పుడే ప్రభుత్వాలకు బుద్ధి వస్తుందని ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా మేము ఇక్కడ ప్లకార్డుల ద్వారా నిరసన తెలుపుతున్నాము అని తెలియజేస్తున్నాము. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సలీం. ఈ రోజు కేంద్రంలో వక్ఫ్ సవరణను తీసుకురావాలని చర్చ జరిపి పార్లమెంట్ లో బిల్లును పాస్ చేయాలని ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. దేశంలోనే అత్యున్నతగా ఆస్తులు కలిగినటువంటి సంస్థలలో 3 అయితే మొట్టమొదటిది మిలిటరీ, రెండవది రైల్వేది, 3వ స్థానంలో ఉన్నటువంటి వక్ఫ్ చట్టము ఆస్తులలో పెద్దది ఉంది. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ ఆస్తులు అన్నటువంటివి తాకట్టు పెట్టడము, అమ్మడము, ప్రైవేటీకరణ చేయడంతో రెండో అతిపెద్ద ఆస్తిగా గుర్తింపు వచ్చినటువంటి వక్ఫ్ ఆస్తులను కాజేయాలనే ఒక దురుద్దేశంతో ఈ వక్ఫ్ చట్టాన్ని పరిరక్షణగా ఉన్నటువంటి 114 సెక్షన్లలో 40 సెక్షన్లు సవరణలు చేయాలనే ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో నేడు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. దాంట్లో వక్ఫ్ చట్టాన్ని, వక్ఫ్ భూములను పరిరక్షించడానికి సెక్షన్ 51, 52, 53, 54 రక్షణకు వచ్చగా ఉన్నటువంటి ఈ చట్టాలను అధికారాలు లేకుండా కోల్పోయే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉంది. దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. నేడు అధికారంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది అంటే కారణం ఆంధ్రప్రదేశ్ ఎంపీలేనని, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు బీజేపీ, తెలుగుదేశము, వైసీపీ, జనసేన ఎంపీలు ఈ యొక్క సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, ఈ యొక్క ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఎంపీ ఓటుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఈ బిల్లు పాస్ అయ్యడానికి 100% పాస్ కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి వక్ఫ్ ఆస్తులు కోట్ల రూపాయలు విలువ అయినటువంటి రాజకీయ నాయకులు కొందరు అవినీతి అధికారుల ద్వారా ఆక్రమణలకు గురి చేస్తా ఉంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఫిర్యాదులు చేస్తే వాటి మీద చర్యలు చేపట్టినటువంటి ఈ అధికారులు, ఈ రాజకీయ నాయకులు ఈ రోజు చట్టంలో నుండి సవరణలను చేసేదానికి వీళ్ళకి అధికారం ఎవరిచ్చినారు? ముస్లిం పర్సనల్ లా ఓడేనింది. వక్ఫ్ చట్టంలో కలగ చేసుకునేటువంటి అధికారము కేంద్రానికి లేదని చాలా స్పష్టంగా తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పులు చెప్పినాయి, వక్ఫ్ ఈజ్ ఆల్వేస్ వక్ఫ్. వక్ఫ్ కోర్టులో ఒక సూరి గజెట్ నమోదైన తర్వాత ఆ భూమిలో యొక్క స్వభావాన్ని మార్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవని. కానీ నేడు ఈ బీజేపీ ప్రభుత్వము సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వాళ్ళ యొక్క స్వలాభం కోసము వక్ఫ్ భూములను కాజేయాలనే ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క సవరణ బిల్లులను తీసుకొని వచ్చినారు. దీనికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇప్పటికైనా ఏపీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ మైనార్టీ నాయకులు మేము ఒకటే అడుగుతున్నాం. ఈ రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వక్ఫ్ పరిరక్షణ కోసం రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళే, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళే. ఈ రోజు మా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మైనార్టీ నాయకులు ఈ యొక్క వక్ఫ్ చట్టాన్ని కాపాడుకునే దానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు కేంద్రంలో వక్ఫ్ సవరణను తీసుకురావాలని చర్చ జరిపి పార్లమెంట్ లో బిల్లును పాస్ చేయాలని ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. దేశంలోనే అత్యున్నతగా
ఆస్తులు కలిగినటువంటి సంస్థలలో 3 అయితే మొట్టమొదటిది మిలిటరీ, రెండవది రైల్వేది, 3వ స్థానంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు చట్టము యొక్క ఆస్తులలో పెద్దది ఉంది. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ ఆస్తులు అన్నటువంటివి తాకట్టు పెట్టడము, అమ్మడము, ప్రైవేటీకరణ చేయడంతో రెండో అతిపెద్ద ఆస్తిగా గుర్తింపు వచ్చినటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేయాలనే ఒక దురుద్దేశంతో ఈ వక్ఫ్ చట్టాన్ని పరిరక్షణగా ఉన్నటువంటి 114 సెక్షన్లలో 40 సెక్షన్లు సవరణలు చేయాలి.